సంఘటనలన్నీ మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ఆహ్వానం లేకున్నా భర్త వరదన్న సతీదేవి ఆ మనకి ఏ రకంగా గోచరిస్తుందంటే తండ్రి తలపట్టిన యజ్ఞాన్ని తల్లిని తన సహోదరులను బంధుమిత్రుల్ని ఆ గొప్ప యాగాన్ని చూడాలని భర్త మాట కాలదాన్ని తను వెళ్ళిపోతుంది అనమాట సతీదేవి యజ్ఞానికి. వెళ్ళిన సతీదేవికి తల్లి సోదరులేమో ఆహ్వానిస్తారు, ఆసనాన్ని బహుమతులు ఇస్తారు, కానీ అవి ఆమెవి పట్టించుకోదన్నమాట. ఎందుకంటే తండ్రి యొక్క వైఖరి ఆమెను చాలా బాధ పెడుతుంది. అంతకంటే ఎక్కువ ఏంటంటే పరమ వైష్ణవుడైనటువంటి అంత గొప్ప వ్యక్తి అయిన శివుడికి అక్కడ ఆ ఆర్ఘ్యం ఇవ్వడం జరగట్లేదు, శివునికి సంబంధించిన ఏ మంత్రాలు ఉచ్చరించడం జరగట్లేదు. దాంతో ఆవిడ ఇంకా ఆగ్రహిస్తుంది అనమాట. ఆగ్రహించి తండ్రిని సమర్థించిన వాళ్ళందరినీ ఖండిస్తూ ఆవిడ పరమ భాగవతుడు గొప్పతనాన్ని గురించి చాలా చెప్తారనమాట. చెప్పి శివుని అతను దక్షుడు ఏమేమి ఆక్షేపిస్తాడో వాటన్నిటికీ చక్కగా జవాబు చెప్తుంది అనమాట. జవాబు చెప్పి ఆఖరికి ఏంటంటే ఇటువంటి ఈ, మ్, వైష్ణవ దూషణ తర్వాత భగవత్ నింద చేశావు కాబట్టి నేను నిన్ను శిక్షించాలి, నువ్వు శిక్షార్హుడివి, కానీ నేను నీ కుమార్తెను కాబట్టి నేను నిన్ను శిక్షించలేను. శూద్రులు వైశ్యులు స్త్రీలు సమానం కాబట్టి స్త్రీ ఈ వైశ్యులకు శూద్రులకు సూచించిన మార్గం శాస్త్రాల్లో ఎప్పుడైనా వైష్ణవ నింద మహాత్ముల నింద వినడం సంభవిస్తే వాళ్ళు దేహాన్ని త్యజించాలి, కాబట్టి నేను ఈ దేహాన్ని త్యజిస్తాను అని ఆవిడ చెప్తారనమాట. చెప్తూ మొన్న మనం ఏం చదువుకున్నామంటే ఆ శివుడికి ఎందుకు ఈ సదాచారాలన్నీ పాటించాల్సిన అవసరం లేదు, తర్వాత ఆయన ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడో అవన్నీ చెప్పారు. మీకు ఏమన్నా మా పాయింట్స్ కొంచెం గుర్తుంటే ఒకసారి డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. హరే కృష్ణ. ఒక ఒక చక్కటి ఉదాహరణ చెప్పింది. అంటే మహాత్ములైన వాళ్ళు ఎందుకు పెద్ద సదాచారం పాటించలేదు అనే దాన్ని ఒక పోలిక చెప్పారనమాట. గుర్తుందా మీకు అది? హరే కృష్ణ మాతాజీ. ఆ చెప్పండి. సూర్యకిరణాలు అగ్ని అన్నిటిని ఎలా పవిత్రం చేస్తాయో అలాగా మహాత్ములైన వాళ్ళు కూడా పవిత్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళు విధులు ఆచారాలు ఎలాంటివి పాటించాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాటిల్లో శివుడు చాలా ఉత్తముడు. పర్ఫెక్ట్. ఇంకోటి కూడా ఏం చెప్పాదంటే ఆ ఉదాహరణ మనకు దేవతలు మనుషులు కూడా ఇచ్చింది. మనం ఏదైనా కొండలు అవన్నీ దాటాలి అంటే మనం శ్రమ పడాల్సి వస్తుంది, ఒక విధానాన్ని అవలంబించాల్సి వస్తుంది. అదే దేవతలు లాంటి వాళ్ళు ఏంటంటే అవలీలగా వాళ్ళు ఆ దాటిపోగలరు, ఎందుకంటే వాళ్ళ స్థాయికి ఈ రకమైనటువంటి శ్రమ వాళ్ళకు అవసరం లేదనమాట. అంటే వాళ్ళు పాటించాల్సిన విధులు నిషేధాలు వీళ్ళ ఈ ఉన్నతులైన వాళ్లకు వర్తించవు. అదే రకంగా శివుడికి కూడా, శివుడే కాక ఎవరైనా సరే పరమ మహోన్నతమైన వ్యక్తులకు బద్ధజీవులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇటువంటి ఆచారాలు కానీ ఇట్లాంటి వేదిక నిర్దేశాలు కానీ వాళ్లకు అన్వయించవు. కరెక్ట్ చెప్పింది ప్రసన్న లక్ష్మి మాతాజీ. కానీ ముందు అది కూడా చెప్పారు, ఎగ్జాంపుల్ మనకు దేవతలు మనుషులది కూడా ఇచ్చారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన దేవతలు మనుషులకు చేయలేనివన్నీ కూడా వాళ్ళు అవలీలగా చేయగలుగుతారు. అదే రకంగా ఈ పరమోన్నతమైనటువంటి మహామునులు గొప్పవాళ్ళు ఈ బద్ధజీవుల కంటే వాళ్ళు ఎంతో ఉన్నతంగా మనలో ఉన్నట్టుగానే కనిపించినా వాళ్ళకి ఇటువంటి వాటికి అధీనంలో లేరు. అది ఆ సంగతి మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత రెండు మార్గాలతో మనము ఆ, ఆధ్యాత్మికంగా ముందు పురోగమించవచ్చు. ఆ రెండిటి గురించి ఏం చెప్పావు జయశ్రీ మాతాజీ? మీ ఫేవరెట్ ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం. మనం అసలు ఈ మార్గం ఎందుకు పెట్టారు ప్రవృత్తి మార్గం? మరి అందరికీ వదిలేసి అన్ని వదిలేసి కేవలం మోక్షగామి పోయి తర్వాత అంతకంటే దివ్యమైన అనుభూతి పొందేందుకు ప్రయత్నించని ఎందుకు చెప్పలేదు అంటే, మరి మన ప్రతి ఒక్కళ్ళ మానసిక పరిస్థితి ఒకలాగా ఉండదు కదా. మనకు శారీరక భోగాలు ఈ భౌతిక ఆనందాలన్నీ అనుభవించాలని ఉంటుంది.
అటువంటి వాళ్ళకు కూడా మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే, నువ్వు ఇవన్నీ అనుభవిస్తూ అనుభవిస్తూ కూడా క్రమక్రమంగా ధర్మ అర్థ కామం అవన్నీ తీర్చుకుంటూ క్రమక్రమంగా ఇంకా హయ్యర్ టేస్ట్ కోసం అత్యున్నతమైన దానికోసం ప్రయత్నించాలి అని చెప్తారనమాట. అయితే ఈ ఈ రెండు రకాలకు మనకు ఉదాహరణలు ఎవరు చెప్పారు? ప్రవృత్తి మార్గానికి, నివృత్తి మార్గానికి. మరి వృత్తి మార్గం గృహస్థును, నివృత్తి మార్గం సన్యాసం. సన్యాసులు చెప్తారు మాతాజీ. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. మరి శివుడు ఏ కోవకు చెందినవాడు? సనకసనంద రెండిటికి కూడా సుఖదేవ అతీతమైన స్వామి. మాతాజీ. ఇక్కడ చెప్పండి. చెప్పు తల్లి. మన ఇద్దరు మౌనం వహించారు, ఎవరైనా ఒకళ్ళు చెప్పండి. మాతాజీ రెండింటికి సంబంధం లేకుండా అంతకంటే హయ్యర్ స్టేజ్ లో ఉంటారు మాతాజీ. హైయర్ స్టేజ్ లో ఉంటారు. రెండు సంబంధం లేకుండా ఆ మార్గాలు అవలంబించకుండా వాళ్ళు ఇంకా పై స్టేజ్కి ఉంటారనమాట. ఎందుకు అంటే ఆ దివ్య స్థితిలో ఉన్న వాళ్లకు ఏది చూసినా అది కృష్ణ సంబంధంతోనే చూస్తారనమాట. కాబట్టి అది ఆ ప్రవృత్తి మార్గానికి సంబంధించిన కార్యాలే కావు, నివృత్తి మార్గానికి సంబంధించిన కార్యాలు కాదు, ఏదైనా అది కృష్ణ కార్యమవుతుంది. అది మనకు భక్తి రసామృత సింధులో నిన్న మీకు చెప్పలేదు, దీంట్లో ఒక శ్లోకంలో చెప్తారన్నమాట. అంటే అటువంటి వాడు ఏంటంటే అనాసక్తస్య విషయాన్ యథార్హం ఉపయుంజత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. అంటే ఏదన్నా ఒక వస్తువును భగవత్ సేవకు ఉపయోగించదలుచుకుంటే అక్కడ ఆ పలుగు వైరాగ్యం, అరే వద్దు ఇదంతా మెటీరియల్ అని అనడనమాట. అతను భగవత్ సేవకు ఏదైతే ఉపయోగపడుతుందో వాటన్నిటిని ఉపయోగించుకుంటూ భగవంతుణ్ణి జీవితంలో కేంద్ర బిందువు సెంటర్ గా పెట్టుకొని ఉంటాడనమాట. అటువంటి వాళ్ళు ఈ ఇద్దరి కంటే కూడా ఉన్నతమైన వాళ్ళు. శివుడు కూడా అదే స్థితిలో చెందినవారు అనమాట. అన్ని ఏవైనా అతనికి సంబంధం అన్ని సమానంగానే ఉంటాయన్నమాట. 21 శ్లోకంలో ఆమె తన ఐశ్వర్యం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సతీదేవి. శిశుమాతాజీ ప్రణామ్స్. తను ఐశ్వర్యం గురించి, శివుడికి ఐశ్వర్యాలను ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఎవరైనా అంటేనే కదా మనం చెప్పుకుంటాం. దక్షుడికి సమాధానంగానే చెప్పింది. ఆయన శ్మశానంలో ఉంటాడు, పుర్రెలు తగిలించుకుంటాడు, ఇలా కొంచెం చాలా ఇదిగా మాట్లాడుతున్నాను, దానికి సమాధానంగా ఆవిడ ఈ మాట చెప్పింది. మనకి శిలా ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, తన కుమార్తె పతివ్రత భర్తకు అనుగుణంగానే ఉంటుంది, కానీ ఆ భర్త తనను ఐశ్వర్యాల్లో ఉంచరు, తను దీనావస్థలో ఉందేమో అన్నట్టుగా భావిస్తున్నాడు అనుకొని. ఎందుకంటే ఏది చూసినా ఒక భౌతిక ఆ దృక్కోణంతో చూస్తే మనకు ఇట్లాంటివన్నీ ఉంటేనే మనం హ్యాపీగా ఉన్నట్టు, ఐశ్వర్యవంతులైనట్టు. కానీ అట్లా దక్షుడు కూడా ఆ రకంగా చూసి శివుని అవమానించారు. కాబట్టి ఆవిడ చెప్తుందనమాట, శివుడికి ఉన్న ఐశ్వర్యం అది దక్షుడు గాని దక్షుని సహచరులు గాని చూడలేరు, గుర్తించలేరు అని చెప్తూ ఒక భక్తుడే గుర్తించగలడు, అభక్తుడు గుర్తించలేడు. మనం చైతన్య చరితామృతంలో నిత్యానంద ప్రభు యొక్క ఆ వేషధారణ కొంచెం భిన్నంగా ఉండేదన్నమాట. అది చూసి కొందరు అతను గొప్ప భక్తుడుగా వాళ్ళు గ్రహించలేకపోయింది అనమాట. అది ఇవన్నీ ఏంటంటే ఒక్క భక్తులే ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా భక్తుని గుర్తించగలరు. మనం పుండరీక విద్యానిధి కూడా చూసాం. ఆయన ఒక్కసారి భగవన్నామ వినంగానే అతను ఉన్నటువంటి స్థితి, కనిపించే స్థితికి అతను చూపించే రినౌన్సియేషన్ కి ఎంతో వ్యత్యాసం ఉండేది. ఇవన్నీ ఏంటంటే భక్తులే అటువంటి వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకుంటారు. కానీ అభక్తులు ఈ భక్తుల యొక్క ఈ ఐశ్వర్యం వాళ్ళ కంటితో చూడని ఐశ్వర్యం, భక్తి, సద్గుణాలు ఇవన్నిటిని వాళ్ళు గ్రహించలేరు అని చెప్తున్నారు అనమాట. అందుకని అక్కడ అమ్మ అంత స్టేట్మెంట్ ఇస్తారు కదమ్మా, మేము కోరుకున్నంత మాత్రాన ఐశ్వర్యాన్ని ప్రదర్శించగలం, కానీ అది మీకు చేత కాదు, ఆత్మదర్శులైన వాళ్ళు మాత్రం అవధూతలకు మాత్రమే తెలుస్తుందని స్టేట్మెంట్ ఇస్తారమ్మా. అంటే ఆవిడ తండ్రి యొక్క ఈ భౌతిక భౌతికవాదం తత్వానికి ఏది చూసినా ఆ రకంగా భౌతికంతో ముడిపెడుతున్నారు కదా, అది ఆమె
భరించలేకపోయింది. ఎందుకంటే శివుడు వాటన్నిటికంటే పరమైన వాడు. అందుకని అది కాక శిల ప్రభుపాద ఏం చెప్పారు పరపోట్లో, విష్ణు యొక్క బహిరంగ శక్తి ఆవిడ. ఆమె అష్టైశ్వర్యాలు శివుడికి ఆమె ఇస్తుంది. ఎందుకు అంటే ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో వాళ్ళు శివుణ్ణి కోరికలతో పూజించినప్పుడు వాళ్ళ కోరికలు తీరేందుకు వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఇచ్చి తద్వారా శివుడి పట్ల వాళ్ళ భక్తిని ఇంకెక్కువ చేస్తుంది. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది, నేను టైం లేకని చెప్పలేదు, ఎవరికైనా గుర్తుందా? శివుడు చాలా భక్తుడు, చాలా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ మన పురాణాల్లో. రావణాసురుడా మాతాజీ? పర్ఫెక్ట్ మాతాజీ, కనకవల్లి మాతాజీ, 100/100. ఆయన ఏంటి మామూలు భాగ్యమా ఆయనకి, బంగారు భవనాలు ఎక్కడ చూసినా ఐశ్వర్యం. అతను శివుడికి చాలా గొప్ప భక్తుడు. అంటే మనకేంటంటే జనరల్ స్టేట్మెంట్ ఇయ్యలేం మనం. శివభక్తులందరూ చాలా రిచ్, విష్ణు భక్తులందరూ పరమ దరిద్రంలో ఉంటారు కాదు. కొన్నిసార్లు మనకు అట్లా గోచరిస్తుందని శిలా ప్రభుపాద చెప్పారు. అంటే కొందరు ఇట్లా వాళ్ళు ఎందుకు శివభక్తులు మెటీరియల్ గా అడ్వాన్స్ ఉంటారు అనిపిస్తుందంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు కోరుకునేవి అవి శివుడి ద్వారా. శివుడు తొందరగా సంతోషిస్తారు. వీళ్ళు చేసే చిన్న చిన్న తపస్సులకు, చిన్న చిన్న పూజలకు, ఆస్టారిటీస్ నియమబంధాలను పాటించడం, ఇవన్నీ చూసి ఆయన పరమ కరుణ ఉంటుంది కాబట్టి ఆయన ఇస్తారు. వైష్ణవులు ఏంటంటే ఫస్ట్ ఆ కోరికలు చాలా మంది కోరుకోరు. వాళ్ళు కోరుకునేది భగవంతుని యొక్క సేవ, భగవంతుని యొక్క పాదపద్మాలే గాని ధనం కోరుకోరు. కాబట్టి ఇన్ జనరల్ అట్లా చూసే అవకాశాలు, అట్లాంటి కేసులు ఎక్కువ ఉంటాయి. తర్వాత 22, 23 శ్లోకాల్లో ఆవిడ తండ్రితోటి తనకున్న సంబంధం గురించి ఏం చెప్పారు? హరే కృష్ణ మాతాజీ. శరీర సంబంధం చెప్పండి. ఉందని చెప్పారు మాతాజీ. హరే అవును, కృష్ణ. పర్ఫెక్ట్. ఇంకోటి శరీర సంబంధం ఉంది, అందుకే నా భర్తను అవమానిస్తుంది కాబట్టి త్యజించుతా అని అనుకుంటది మాతాజీ. అవును, అదొక రీజన్. ఇంకోటి కూడా చెప్తుంది. మాతాజీ హరే కృష్ణ. దాక్షాయణి అని పిలుస్తారు శివుడు, అందుకోసం నాకు కరెక్ట్. ఆమెకున్న కంప్లైంట్ ఏంటంటే శివుడట ఒక్కొక్కసారి ఆమెను దాక్షాయణి అంటాడట. ఆ దాక్షాయణి అనగానే శివుడి పట్ల అనుచిత ప్రవర్తన చేసే దక్షునికి కుమార్తె నేను అని ఆయన ఇండైరెక్ట్ గా ఆమెకు తగులుతుంది అనమాట మాట. అందుకని ఆవిడకు నాకు ఈ సంబంధం వద్దు, ఈ కనెక్షన్ వద్దు, నేను ఈ దేహాన్ని వదిలేస్తా అని ఆవిడ నిశ్చయించుకుంది అనమాట. అది మనం చాలా అంటే ఆవిడ యొక్క ఔన్నత్యము మనకు తెలుస్తుంది సతీదేవిది. భర్త యొక్క గౌరవాన్ని, తర్వాత ఇటు తండ్రికి కూతురుగా ఇవ్వాల్సిన మర్యాదను అన్ని దృష్టిలో పెట్టుకొని తన దేహాన్ని వదిలేయాలనుకుంటుంది. అయితే ఇది మామూలు మన దృష్టిలో చూసినట్టు సూసైడ్ కాదు. ఎందుకు అంటే నేను చెప్పా కదా, ఏదో భౌతిక కారణాలతోటి విసిగిపోయో, అలిగిపోయో, కోపం వచ్చో, ఫ్రస్ట్రేట్ అయ్యో శరీరాన్ని అంతం చేసుకోలేదు. ఒక భక్తుడికి జరిగిన అవమానం అది తన తండ్రి వల్ల జరగడం వల్ల తను అతనితో సంబంధం ఉన్నందువల్ల ఆ దేహాన్ని వదిలేయదలుచుకుంది. ఇక్కడ మైత్రేయుడు చెప్తారనమాట. హరే కృష్ణ. అమ్మ 24th శ్లోక. మైత్రేయ ఉవాచ ఇత్యద్వరే దక్షమనూజ్య శత్రుఘ్న్ శితావృతీచీం విషసాద శాంతవాక్ సృష్ట్వా జలం పీతదుకూల సంవృత నిమీల్య దృగ్యోగ పదం సమావిశత్. 24. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. మైత్రేయ ఉవాచ ఇత్యధ్వరే దక్షమనూజ్య శత్రుఘ్న్ చితావుదీచీం నిశసాద శాంతవాక్ స్పృష్ట్వా జలం పీతదుకూల సంవృత నిమీల్య దృగ్యోగ పదం సమావిశత్. మైత్రేయుడు విదురునితో పలికెను, ఓ శత్రునాశక,
ఆ విధముగా యజ్ఞస్థలి యందు తండ్రితో పలికిన సతీదేవి ఉత్తరాభిముఖి అయి నేలపై కూర్చుండెను. పీతాంబరమును కట్టిన ఆమె ఆచమనము గావించి కనులను మూసుకుని యోగమునందు సంలగ్నం అయ్యాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ ఉత్తరానికి ఉండే ప్రాముఖ్యత మనం ఇదివరకు కూడా నేర్చుకున్నాం. ఎప్పుడు నేర్చుకున్నాం? ఏ సందర్భంలో ఉత్తర దిశ వైపు అనే విషయం గురించి డిస్కస్ చేసుకున్నాం? ఎవరికన్నా గుర్తొస్తుందా ఫ్లాష్ బ్యాక్ లోకి? ఉంగరా తిరుగుతూ 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 టింగులు తిరుగుతూ. ధృతరాష్ట్రుడు ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు భార్యను తీసుకుని. ఎస్, పర్ఫెక్ట్. హరే కృష్ణ కనకవల్లి మాతాజీ. మాతాజీ, ఈ రోజు మీరు చాలా ఆ, బ్రహ్మాండంగా జవాబిస్తున్నారు. యా, అంటే కృప. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం అన్నమాట ఉత్తరం వైపు వెళ్తుంటే. ఇక్కడ మైత్రేయుడు విదురుతో చెప్తాడనమాట, యజ్ఞస్థలి యందు తండ్రితో పలికి, ఆవిడ చెప్పింది కదా నీ దేహాన్ని వదిలేసేస్తానని. ఆ పలికి చెప్పి మరి ఆవిడ ఏం చేసిందంటే ఉత్తరం వైపు ముఖం పెట్టి నేలపై కూర్చుంది. నేలపై కూర్చొని పీతాంబరం కట్టినామే ఆచమనం చేసుకుంటూ యోగంలో మునిగిపోతారనమాట ఆవిడ కళ్ళు మూసుకొని. ఇది మామూలుగా అయితే మనం చదువుతాం కానీ మనకు దాని గురించి అంత ఆలోచించం. కానీ శిలా ప్రభుపాదుల వారు మనకి ఎంత అంటే ఆ ఆ చెక్ ఆయన ఆ జ్ఞాన చక్షుతో చూసి మనకి ఎంత చక్కగా వివరిస్తారంటే, ఫస్ట్ కాజ్ ఏం చెప్పారంటే, ఎవరన్నా మనిషి ఇష్టపూర్వకంగా దేహాన్ని త్యాగం చేయాలనుకుంటే వాళ్ళు కాషాయ వస్త్రాలు వేసుకోవాలి. కుంకుమ పువ్వు అంటే కాషాయ కాదు, అది రెడ్డిష్, ఆరెంజిష్ రెడ్. ఓకే, రెండింటి మధ్యలో ఉంటుంది కుంకుమ పువ్వు. అది నీళ్ళలోనో పాలలోనో నానితే అప్పుడు ఎరుపు రంగు, లేకుంటే డార్క్ ఆరెంజ్ పసుపు రంగు వస్తుంది. కానీ లేకపోతే మామూలు కుంకుమ పువ్వు చూస్తే మనకు ఆరెంజిష్ టింజ్ ఉన్న రెడ్ కలర్ ఉంటుంది అనమాట. ఆ రంగు వస్త్రాలు ధరించవచ్చు అని చెప్తున్నారు అనమాట. అందుకని ఆవిడ సింబాలిక్ గా సతీదేవి ఏం చేస్తుందంటే ఈ దక్షిణి ద్వారా తనకు ఈ లభించినటువంటి దేహాన్ని నేను వదిలేస్తున్నా అని చెప్పేందుకు ఆ రకంగా బట్టలు మార్చుకొని ఆ రకమైన దుస్తులు పీతాంబరాన్ని కట్టింది అని చెప్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఇంతకుముందు చదివినట్టు ఎవరైనా అట్లా భాగవత నింద చేస్తే వాళ్ళని సంహరించాలి, లేకుంటే మనల్ని మనం సంహరించుకోవాలి. నేను తండ్రిని శిక్షించలేను కాబట్టి నా దేహాన్ని నేను నశింప చేసుకుంటా అని ఆవిడ నిశ్చయించుకుంది అనమాట. ఇది ఎట్లా నిశ్చయించుకుంది, ఏం చేయాలనుకుంటుంది అంటే యోగ విధానంలో తన దేహాన్ని త్యజించాలి అని నిశ్చయించుకుందట. మరి ఈవిడకి ఏం యోగం తెలుసు అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యోగుల్లో పరమయోగ అయిన శివుడికి భార్య కాబట్టి శివుడి ద్వారా ఆమెకు ఈ యోగ విద్యం అంతా వచ్చిండొచ్చు. లేకపోతే ఆవిడ మరి ఎప్పుడు చెప్తా కదా, ఏది మామూలు స్త్రీ కాదు ఆవిడ, దక్ష ప్రజాపతి కూతురు. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన ద్వారా ఆయన కూతురుగా తనకు ఆ జ్ఞానం కలిగి ఉండొచ్చు కూడా. కాబట్టి తన ఇచ్ఛాపూర్వకంగా దేహాన్ని ఇక్కడ యోగం ద్వారా ఆమె చేతిస్తున్నారు అనమాట. యోగంలో పరిపూర్ణత ఏమంటున్నారంటే అదట, ఈ భౌతిక తత్వాల నుంచి, భౌతిక బంధాల నుంచి వాలంటరీగా మనల్ని మనము విడిపించుకోవడం అనమాట. అది యోగ పరిపూర్ణత. అయితే యోగ పూర్ణతను ఏంటంటే, సామాన్యంగా ఎవరికైతే ఈ యోగంలో పర్ఫెక్షన్ వస్తుందో అటువంటి వాళ్ళు ఏంటంటే ప్రకృతి నియమంలో మరణం పొందుతారనమాట. ఇంకా వాళ్ళు ఏంటి, మనం 8th చాప్టర్ భగవద్గీతలో నేర్చుకున్నట్టు వాళ్ళు తాము కోరుకున్నప్పుడే తమ దేహాన్ని త్యాగం చేయగలుగుతారు. అంటే వాళ్ళకి ఇచ్ఛామృతి ఉంటుంది అనమాట. అయితే ఇవన్నీ సాధారణంగా ఏంటంటే వాళ్ళు ఏ రకంగా వాళ్ళ జీవాన్ని వదిలేస్తారనే దానికి ఒక ప్రాసెస్ చెప్పారు. ఫస్ట్ ఏంటంటే దేహంలో ఉండే వాయువులు ఉంటాయి కదా, ఆ వాయువులు చెలించకుండా స్తంభించేస్తారు, వాయువులను స్తంభింపజేస్తారు అనమాట. చేసి వాళ్ళు ఆత్మను సహస్రారమునకు తెచ్చును. పిదప దేహాల్లో అగ్నికీలలందు దగ్ధమైనప్పుడు కోరిన చోటుకి ఎగును. నాకు ఈ ఆత్మ సహస్రారము అంటే ఏంటో నాకు సరిగ్గా తెలియలేదు. నేను మళ్ళీ ఒక్కసారి రిఫర్ చేసి చెప్తా మీకు.
అంటే దీంట్లో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వాయు చలనాన్ని ఆపేస్తారు, స్తంభింపజేస్తారు, ఆత్మను సహస్రారము. ఇది ఎక్కడ నేను కనుక్కొని చెప్తాను మళ్ళీ మీకు ఆ డౌట్ నాకున్నట్టు మీకు ఉంటుంది. మూడవది ఏంటి అంటే ఎప్పుడైతే ఈ దేహం ఆ యోగాగ్నిలో దగ్ధమవుతుందో అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. అంటే అన్ని వాళ్ళ చేతిలో ఆ యోగ సిద్ధి పూర్ణత్వం ఉంది కాబట్టి వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్లకు ఆ మృత్యు సంభవిస్తుంది అనమాట. ఈ యోగ విధానం ఏంటంటే ఆత్మ అనేది ఉంది అని తెలుసు, దేహభావన కాదు, వాళ్ళకు ఆత్మ గురించి తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో చేసేదానికి మామూలుగా మనం శిలా ప్రభుపాదుల వారు ఎప్పుడు యోగా పేరు మీద జరిగే ఈ మోడర్న్ ఫిజికల్ యాక్టివిటీస్ ని ఎప్పుడు కూడా ఆయన ఈ మన పూర్వంలో ఉండే యోగాతోటి ఎప్పుడు పోల్చకూడదు అంటారు. ఎందుకంటే ఇది కేవలం శారీరకంగా చేసే యోగ విధానాలే కానీ అలాగా వాళ్ళు ఆత్మకు సంబంధించినటువంటి యోగం కాదు అని చెప్తున్నారు అనమాట. ఇది పూర్తి డిఫరెంట్ అని చెప్పి నిజమైన యోగ విధానము ఏం ఈ యోగ విధానాలు ఏమిటంటే ఆత్మ ఒక లోకం నుంచి ఇంకో లోకంకి, అంటే దాని అడ్రస్ మారుస్తుంటుంది, తర్వాత ఒక దేహం నుంచి ఇంకో దేహానికి మారుస్తుంది అనమాట. అది అలోడ్ వాళ్ళకి ఈ యోగ పూర్ణతలో. అందుకని ఇక్కడ సతీదేవి తన ఆత్మను వేరొక దేహము లేదా లోకము చేర్చకూర్చినట్టు ఈ సంఘటన మనకు ధృవీకరిస్తుంది. ఆవిడకి ఈ దేహం వద్దు. దేహం ఎందుకు వద్దు? దక్షిణతోటి సంబంధం ఉంది కాబట్టి ఆ దేహం వద్దు. కాబట్టి దేహాన్నన్నా వీడి ఇంకో దేహానికన్నా వెళ్ళాలి, లేదా ఈ లోకాన్ని వదిలి వేరే లోకానికి వెళ్ళాలి అని ఆవిడ కోరుకుంటున్నట్టుగా ఆమె చేయబట్టినటువంటి ఈ యోగ విధానము తర్వాత తన దేహాన్ని త్యాగం చేసేందుకు సన్నిధనం అవడము ఇవన్నీ మనకు నిరూపిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మూడు నేర్చుకున్నాం కదా, బహుశా నెక్స్ట్ చెప్తుండొచ్చు శిలా ప్రభుపాద వారు ఈ వాయుచలం ఎట్లా గ్రహించిందో అదంతా ఈ శ్లోకంలో ఉంది 25లో. కృత్వా సమానావ నిలౌజితాసన సోదానముత్థాప్య నాభిచక్రతః శనే హృది స్థాప్య ధియోరసి స్థితం కంఠాధ్రువోర్మధ్య మనిందితానయత్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. కృత్వా సమానావనిలౌజితాసనా సోదానముత్థాప్య చ నాభిచక్రతః శనైర్హృది స్థాప్య ధియోరసి స్థితం కంఠాధ్రువోర్మధ్య మనిందితానయత్. తొలుత ఆమె జితాసనై ప్రాణవాయువును నాభిచక్రమున చేర్చెను. పిదప దానిని బుద్ధితో మిళితం చేసి హృదయ భాగములకు ఒలిపోయెను. ఆ పిదప దానిని క్రమముగా శ్వాసకోశ మార్గము వైపు చరింపచేసి తదనంతరం భూమధ్యమునకు చేర్చెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సరోజన మాతాజీ మ్యూట్లోకి పోండి. ఇది మనకు చూపు శిలా ప్రభుపాద పెయింట్స్ లో కూడా చూస్తాం మనము. ఒక యోగిలో 6 చక్రాలు ఉంటాయి కదా, దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఈ ఇచ్చారనమాట. ఫస్ట్ ఆవిడ ఏంటంటే జితాసన అయ్యి అంటే ఆమె స్థిరంగా ఒక ఆసనం మీద కూర్చుండి ప్రాణవాయువుని ఎక్కడట ఫస్ట్ నాభి దగ్గర చేసిందట. అక్కడి నుంచి బుద్ధి కలిపి ఆమె హృదయ భాగానికి తీసుకెళ్లారట. తర్వాత మెల్లమెల్లగా శ్వాసకోశం అంటే శ్వాసకోశ మార్గం వైపు చరింపజేసి తర్వాత పైకి తీసుకొని వచ్చి భ్రూమధ్యమమునకు. ఈ రకంగా ఆమె ఆ యొక్క ప్రాణవాయువు యొక్క. హరే కృష్ణ. ఏంటి మాతాజీ? నెక్స్ట్ నాకు అసలు గొంతు వినపట్లేదు, మీది వాయిస్ వినపట్లేదు. నెక్స్ట్ చదవండి. సో ఆమె ఆ ప్రాణవాయువును ఆ రకంగా చెరింపజేస్తుంది అనమాట. ఇక్కడ శిలా ప్రభుపాద వారు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హరే కృష్ణ మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళండి, నేను మీ పేరు పిలుస్తా, అప్పుడు ఆన్ చేసుకోండి. భాష్యంలో దేహంలోని వివిధ భాగములు ఈ షట్చక్రాలు అంటే కొన్ని భాగాల్లో ఉంటాయి అన్నమాట. అవి ఎందుకు అంటే ఈ మన దేహంలో పైనుంచి కిందికి నిరంతరం ప్రసరించే ప్రాణవాయువును నియంత్రించేందుకు యోగ విధానంలో ఉందన్నమాట. ఇది ఈ షట్చక్రాలు ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఈ ప్రాణవాయువును నియంత్రించేందుకు యోగ విధానంలో ఉంది. ఇక్కడ ఆవిడ ఏం చేసింది? ప్రాణవాయువు పొట్ట నుంచి నాభి నుంచి
ఉదరం నుంచి నాభి, నాభి నుంచి హృదయము, హృదయం నుంచి కంఠము, కంఠం నుంచి భూమధ్యము, ఈ రకంగా చేర్చిందనమాట. పిదప భూమధ్యం నుంచి సహస్రారము చేర్చుట జరుగును. సహస్రారం అంటే నేను అనుకుంటా టాప్ మాతాజీ మోస్ట్. హరే కృష్ణ. టాప్ మోస్ట్ మాత, అదే చెప్పాలనుకున్నా, మధ్యలో బ్రేక్ అవుతుందని చెప్పలేదు. హరే కృష్ణ. మనం మాల హరే అంటాం, కపాలం అంటాం, ఇది టాప్ అదే మోస్ట్ కపాలం అంట, అదే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నేను చెప్పా కదా, మనకు వచ్చే చిన్న చిన్న అనుమానాలు కూడా శిల ప్రోపాది ఏది వదిలిపెట్టరు ఆయన. యా, ఇదంతా ఇలా యోగాభ్యాసంలో జరిగేటంతా ఇదే అని చెప్తున్నారు అనమాట. అయితే ఫస్ట్ యోగాభ్యాసానికి కావాల్సింది ఏంటి అంటే ఆసన సిద్ధి పడేవలను. ముందని చెప్పారు కదా, జితాసన. అరే మనం అసలు కూర్చొని మనం స్థిరంగా కూర్చోలేకపోతే మిగతావన్నీ ఎట్లా చేయగలుగుతాం ఏకాగ్రతతోటి? మన యొక్క ప్రాణవాయువును మనం ఎట్లా శాసించగలుగుతాం? అందుకని ఆసనం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. ఎందుకట అంటే ఊర్ధ్వధోముఖములుగా ఆచరించు వాయువులను నియంత్రించే ప్రాణాయామం నందు అది సహాయకారం కాగలదు. అది నువ్వు స్థిరంగా కూర్చున్నప్పుడు మనం ఈ వాయువు వెళ్తుంటుంది కదా పైకి కిందికి, అటువంటి వాయు నియంత్రించేందుకు ప్రాణాయామం చేస్తాం కదా, దానికి ఈ ఆసన సిద్ధి అనేది ఉపయోగపడుతుంది అని చెప్పారనమాట. ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి విధానము, అత్యున్నతమైనటువంటి యోగ స్థితి పొందాలి అంటే మన ఫస్ట్ ఆసన సిద్ధి ఏర్పడాలన్నమాట. ఆ కానీ ఇక్కడ ఏం చెప్పారంటే అట్టి అభ్యాసం ప్రస్తుత కాలంకి ఉద్దేశించబడలేదు. ఈ కలియుగంలో మనకు అంత ఏకాగ్రత గాని, తర్వాత ఆ స్థిరంగా కూర్చొని ఒక చోట మనం జపం చేసుకోవడం, ఈవెన్ అర్జునుడు చెప్తారు ఎవరు కృష్ణుడితోటి, ఇవన్నీ నా వల్ల సాధ్యం కాదు అని. అందుకని ఈ ప్రస్తుత కాలానికి అటువంటి అభ్యాసం అనేది వాళ్ళు చెప్పలేదన్నమాట. అయినప్పటికీ కూడా అంటే ఈ కాలంలో ఎవరు ఇట్లాంటి యోగ పూర్ణత పొందలేరు. అయినప్పటికీ కూడా కొందరు ఏంటంటే ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించడం కూడా ఎట్లా ప్రయత్నిస్తారట అంటే దేహ కసరత్తులాగా. అది మనకు ముందే చెప్పారు. అటువంటిది ఈ ఈ కాలంలో మనకు ఆ యోగ పూర్ణత్వం రాదు. ఇక్కడ అయినప్పటికీ కూడా కనిపించింది మాతాజీ, ఇదేనా మాతాజీ? హరే కృష్ణ. ఎస్ హరి మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. నేనైతే అదే అనుకుంటున్నా. నేను కూడా అదే అనుకుని మీకు ఆన్సర్ చెప్పిన మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అయితే ఈ మహోత్కష్టం ఈ కాలంలో ఎవరు యోగ పుణ్యత్వం పడజాలరు. అయినప్పటికీ ప్రజలు అట్టి ఆసన పద్ధతులు అభ్యాసించడానికి యత్నించరు. ఎంతో మంది యోగా అభ్యాసం చేస్తుంటారు. కొందరు యోగా అభ్యాసం పేరు మీద బాడీ ఎక్సర్సైజెస్ చేస్తారు. కొందరు ఇంకొంచెం తీవ్రంగా ప్రయత్నించి ఈ నాడీని మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ లగిన చెప్తారు అవన్నీ. అవన్నీ చేసేందుకు ప్రయత్నాలు చేసేవాడు కూడా ఉన్నారనమాట. ఏవైనా కూడా అవన్నీ కూడా శిల ప్రభుపాద ఏమంటున్నారంటే బాడీలీ ఎక్సర్సైజ్లే, దేహ కసరత్తు మాత్రమే అని చెప్తున్నారు. దాంతో ఏంటి అంటే నువ్వు చేసే ప్రస్తుత కాలంలో చేసే ఈ యోగ భంగిమలు, ఈ ప్రక్రియల వల్ల బహుశా రక్తం మంచిగా ప్రవహించి నీ ఆరోగ్యం బాగవుతుండొచ్చు, కానీ ఆ యోగ పూర్ణ స్థితి మటు నీకు లభించదు అని చెప్తున్నారనమాట. కేవలం మనకు అవి బాడీ ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ మూలంగా వచ్చే బెనిఫిట్స్ మనం పొందుతాం అనమాట. ఏ విధంగా మనుషుడు తన ఇచ్ఛానుసారం ప్రాణం ఒక దేహం నుండి వేరొక దేహంకు లేదా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశం చేర్చగలడు, అది యోగ విధానం చెప్తుంది. మనం చేయలేం కదా అది. యోగాభ్యాసం అనేది ఏంటంటే కేవలము మన శారీరకంగా హెల్దీగా ఉండేందుకు కాదు, ఆ యోగ పరిపూర్ణత ద్వారా దేహం నుంచి ఇంకో అనువైన దేహానికి, ఒక లోకం నుంచి ఇంకో లోకానికి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మనం వెళ్ళగలిగేందుకు చేరగలిగే పరిస్థితి అనమాట అది. ఆ అవస్థ మనకు లేదు. కాబట్టి ఏం చెప్తున్నారంటే ఈ ఇప్పుడు ప్రస్తుతం చేసే ఈ యోగ విధానానికి పూర్వం యోగ విధానానికి డిఫరెన్స్ ఏంటి అంటే దేహమును సర్వదా తాజాగా ఉంచినది ఆత్మయే కనుక. అంటే మన దేహ స్వస్థత కాదు, మన అక్కడ ఆత్మ ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక అనుభవము చెందిన ఏ దివ్య విధానమైనా
ఇంకా వాళ్ళు అట్లా ఎవరైతే ఆత్మభావంలో ఈ యోగాలు చేస్తారో వాళ్ళు ఈ దేహం కోసము, దేహ దారుఢ్యం కోసము, మంచి బ్లడ్ సర్క్యులేషన్ కోసం ఏం చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా అది వాళ్ళకు లభిస్తుంది అని చెప్తున్నారనమాట. అంతేగాని అటువంటి యోగపూర్ణులు చేసే యోగ విధానము అది కేవలం శారీరక కసరత్తు కాదు. ఆత్మదేహం నుంచి వెళ్ళిపోయిన క్షణం నుండే దేహము కూలిపోవుట ఆరంభించను. అంటే ఏంటి? ఆ మనం ఈ దేహాన్ని స్వస్థతగా ఉంచాలి అనే ప్రయత్నం, కేవలం ఆ ప్రయత్నం యోగాతో చేసినా కూడా ఎప్పుడైతే ఆత్మ ఈ దేహాన్ని వదిలిపోతుందో ఆటోమేటిక్గా దేహము కుళ్ళిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ దేహ పోషణమే యోగంలో అల్టిమేట్ రిజల్ట్ అని అనుకుంటే, చరమ లక్ష్యం ఎవరైనా అనుకుంటే అది పొరపాటు అని చెప్తున్నారు. దేనికోసం చేసి పూర్వం అని చెప్పిన మనకి యోగ శాస్త్రం చెప్పిన వారు ఎవరు? యోగా శాస్త్రాన్ని పతంజలి మాతాజీ. పతంజలి. ఎస్. అటువంటి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆత్మకు ఈ బంధాల నుంచి విముక్తి పొంది తర్వాత యోగ పూర్ణత్వం పొందేందుకు వాళ్ళు ఆ రకంగా వాయువును ఏ రకంగా కంట్రోల్ చేయాలి అనేది చెప్పారనమాట. ఉన్నత లోకాలకు పోయేందుకు అవన్నీ కూడా వాళ్ళు చేసేవారు. భౌతిక సౌకర్యాలు, ఆయువు, ఆత్మానుభూతికి గల ఏర్పాట్లు ఈ లోకం కన్నాను అధిక పరిమాణంలో అచ్చట లభించను. అంటే ఎప్పుడైతే యోగులు ఈ రకంగా యోగ పూర్ణత్వాన్ని పొందుతారో ఈ మనకు అనిపించే కంఫర్ట్స్ కంటే అక్కడ ఇంకా ఎక్కువ లభిస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇంకొందరు ఏంటంటే అంతటితో ఆగిపోరు. వాడి ఈ యోగ విధానంతో వచ్చే బెనిఫిట్సే కాకుండా అంతకంటే ఇంకొక అడుగు ఎక్కువ వేసి ఏం చేస్తారంటే భగవంతుని ధామాన్ని చేరేందుకు ప్రయత్నిస్తారనమాట వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కేవలము ఈ వైకుంఠం లేదా ఆధ్యాత్మిక లోకాలకు తమ ఆత్మను వెళ్ళేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే ఈ యోగా ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఈ మనం చదువుకున్న ఎదురు కూడా సారి అన్ని మహత్తులు అనిమ లగిమ అవన్నీ శక్తులు వస్తాయి కదా, వాటితోటి కాకుండా అంతకంటే వాళ్ళు ఇంకా పైకి వెళ్ళి భగవంతుని చేరాలి అని ప్రయత్నిస్తారనమాట. కానీ ఎవరికి ఈజీగా ప్రాప్తమవుతుంది అంటే భక్తి యోగం చేసే వాళ్ళకు డైరెక్ట్గా ఆత్మను ఆధ్యాత్మిక లోకానికే ఉద్ధరించగలుగుతారు అని చెప్తున్నారు. అంటే యోగా కంక్లూషన్ ఇలా ప్రభుపాద ఇచ్చేది ఏంటంటే మనకు ఒకళ్ళేమో కేవలం ఫిజికల్ దానికోసం చేస్తారు, కొందరు ఏంటంటే ఆ యోగా చేసుకుంటూ వాళ్ళు ఏంటంటే ఈ సౌకర్యాలు తర్వాత ఆత్మానుభూతి ఇవన్నీ పొందేందుకు కొందరు చేస్తే, కొందరేమో ఉత్తమ లోకాలకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు. కానీ భక్తి యోగం చేసే వాళ్ళకైతే ఇంకా డైరెక్ట్ గా ఆధ్యాత్మిక లోకాలే ప్రాప్తి ఉంటాయి అని చెప్తూ అన్ని యోగాల కంటే అది ఉత్తమమైంది, భక్తి యోగమే అన్నిట్లా మహోన్నతమైంది అని మళ్ళీ ఒకసారి చెప్తారు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా మనకేం చెప్పారు? కర్మయోగము, జ్ఞానయోగము, జ్ఞానయోగము, భక్తి యోగం. ఆ ladder లో వెళ్తుంటే మెట్టు అంచెలంచెలుగా వెళ్తుంటే అన్నిట్లో ఉత్తమమైంది భక్తి యోగం. భక్తి యోగంలో ఇవన్నీ శ్లోక తీసుకోవచ్చు ఉన్నాయి. కదా, యోగనామపి సర్వేషం. యా, చెప్పు కంప్లీట్ చేయి. జస్ట్ నాకు గుర్తు చెప్పాను మాతాజీ. చెప్పురా చెప్పు. యోగినామపి సర్వేషం మద్గతేన అంతరాత్మన. థర్డ్ లైన్ ఎవరైనా చెప్పండి. ఓకే. సో అన్ని రకాల యోగుల కంటే మద్గతేన అంతరాత్మన, ఎవరైతే భజంతి అన్న మనసో, 4వ లైన్ గుర్తొచ్చిందా? అతను ఏంటంటే ఇంకా ఎవరిని ధ్యానించకుండా భగవంతుని పైన తన మనసును గనక నిలిపి ధ్యానం చేస్తాడో అటువంటి భక్తి యోగుడు భగవంతుని సులభంగా చేరగలుగుతాడు అనమాట. సో ఇక్కడ మనకు వాయువుని ఏ రకంగా ఆమె ఆ ప్రసరణ ఏ రకంగా కంట్రోల్ చేసింది అది చెప్పుకుంటూ, తర్వాత యోగ విధానం గురించి చెప్పుకుంటూ, ప్రస్తుత యోగ విధానము ఈ అటువంటిది కాదు, ఎందుకంటే ఈ కాలంలో అటువంటి యోగ పరిపూర్ణత రాదు.
అని చెప్తూ ఇప్పుడు చేసేది ఏంటంటే యోగా చేసేందుకు బెనిఫిట్ ఉండదు అని మనం వదిలేయక్కర్లేదు. ఇప్పుడు మనం చేసే యోగాకు ఉండే బెనిఫిట్ ఏంటంటే ఫిట్నెస్, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, కొందరికి ఫేస్ బాగుంటుంది, చర్మం టెక్స్చర్ బాగుంటుంది, కొంచెం లాంగవిటీ, కొంచెం ఆయుష్ పెరుగుతుండొచ్చు. కానీ దీని ద్వారా ఆత్మని ఇంకో దేహానికి మార్చడం కానీ, ఇంకో ప్రదేశాలు మార్చడం కానీ, ఇంకో లోకాలకు మార్చడం అవన్నీ మటుకు సాధ్యం కాదు అని చెప్పారు అనమాట. 26వ శ్లోకంలో మాతాజీ లాస్ట్ కేవలం లైన్ చెప్పండి. హరే కృష్ణ ఆ, సెకండ్ లైన్. చెప్పండి శ్రద్ధావాన్ చదవండి. భజతే యో మాం సమేయుక్త తమో మతః. థర్డ్ లైన్ ఆ, సార్ వినిపించిందా? ఫుల్ చదవండి. యోగినాం అప్సర్వేషాం. నామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమో మతః. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మీనింగ్ కూడా చదవండి. మాతాజీ బుక్ లేదు నాకు, ఈ శ్లోక నోటికి వస్తే చెప్తాను. హరే కృష్ణ మాతనే చెప్తా. చెప్పండి. అత్యంత శ్రద్ధతో సర్వదా నా యందే కట్టుబడి ఉండేవాడు, తన యందు నన్నే స్మరించేవాడు, నాకు దివ్యమైన ప్రేమతో సేవ చేసేవాడు అయిన యోగి యోగులందరిలోనూ నాతో అత్యంత సన్నిహితంగా యోగంలో జత కూడినట్టువాడు. యా, అందరిలో అతడే ఉన్నతుడు. ఇది నా అభిప్రాయము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో సాక్షాత్ భగవంతుడు చెప్పాడు ఎటువంటి యోగి ఉత్తముడు, ఎటువంటి యోగి అతన్ని పొందగలుగుతాడు అని. అంటే ఈ రకాలైనటువంటి శారీరక పరిశ్రమలు కాకుండా, లేకంటే యోగం ద్వారా వచ్చే సిద్ధులు అనుభవించాలి, ఆనందించాలి, భోగ్యాలు అనుకోకుండా, ఉన్నత లోకాలు కాక భగవంతుని చేరాలి, ఆయన్ని ధ్యానించాలి, ఆయన్ని సేవించాలి అనుకునే యోగి అందరిలో ఉత్తముడు. 26వ శ్లోకంలో ఏవం మాతాజీ ఒక మాట చెప్పండి, ఒక్క నిమిషం. చెప్పండి చెప్పండి సారీ, చెప్పండి. అంటే మళ్ళీ మర్చిపోతాను. అంటే ఇప్పుడు ఈ యోగం వచ్చే బెనిఫిట్స్ అన్ని మనకు భక్తి యోగాల్లో కూడా వస్తాయి కదా మాతాజీ. ముసలోళ్ళు కాకుండా మీరు చెప్పిన లక్షణాలన్నీ భక్తిలో కూడా వస్తున్నాయి కదా మాతాజీ. మనం ఇంతకుముందు చదువుకున్నాము, అవి కూడా నిజం. హరే కృష్ణ మంత్రం వల్ల మన ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు, అది కూడా కరెక్టే కదా. భక్తిలో ఇవన్నీ కూడా వస్తాయి, యోగలోనే కాకుండా. హరే కృష్ణ. కానీ అందరూ ఆ భక్తి యోగం చేయట్లేదు కదా. అందుకని వాళ్ళు ఏంటంటే ఈ కసరత్తుల మీదకి పోతున్నారు. మీరు అమెరికాలో పోతే, వెస్టర్న్ కంట్రీస్ లో పోతే యోగా కల్చర్ ఎక్కువ. యోగా క్లబ్స్ ఈవెన్ దుబాయ్లో కూడా ఉన్నాయి. యోగా క్లబ్స్ అవి ఎక్కువ. కానీ అక్కడ చేసేది ఏంటి అంటే మన యోగులు, మన పతంజలి చెప్పిన శాస్త్రం బట్టి అయ్యే యోగాలు కాదు. ఇదంతా మాడిఫై చేసుకుంటూ ఆధునిక ప్రపంచానికి ఏ రిజల్ట్ వస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఫలానా భాగంలో నువ్వు ఫ్యాట్ తగ్గాలంటే నువ్వు ఆ యోగా చేయాలి, అట్లా మనకు తగ్గినట్టుగా టైలర్డ్ యోగా అన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నది. కానీ భక్తి యోగంలో మీరు అన్నట్టు ఈ 4 నియమాలు పాటిస్తూ భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే భక్తులకు మిగతా అన్ని బెనిఫిట్స్ వచ్చేస్తుంటాయి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇదే పరిపోట్లో లాస్ట్ లైన్ అదే ఉంది కదా, భక్తి యోగం ఆత్మను నేరుగా ఆధ్యాత్మిక లోకంకే ఉద్ధరించును, అంతే. అక్కడ అది జీవనము సచ్చిదానందమై ఉండును, కనుక యోగములన్నింటిలో భక్తి యోగమే మాకు ఉన్నతమైనది. హరే కృష్ణ. కరెక్ట్. అందుకనే ఇక్కడ యోగ నామ సర్వేషాం ఎందుకు వచ్చిందంటే అందుకు ఆ భక్తి యోగం అన్నిట్లో ఉన్నతమైంది. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు మీరు యోగా అనే వర్డ్ అనేది వాళ్ళు వాడేది తప్పుగా వాడుతున్నారు మాతాజీ. ఓన్లీ ఆసనాలు, అది ఫస్ట్ ఓన్లీ ఫస్ట్ పార్ట్ మాత్రమే మాతాజీ. యోగ శాస్త్రంలో చాలా పార్ట్స్ ఉన్నాయి, దాంట్లో జస్ట్ వీళ్ళు స్టార్ట్ చేయగానే ఆసనం కిందికి చెప్పాలి, ఆసనాలు అవి. అది అవును. కానీ యోగా అనే వర్డ్ అంటే రాంగ్ యూస్ చేయడం అన్నట్టు మాతాజీ. దాంట్లో ఒక పార్టే, యోగ శాస్త్రంలో ఒక పార్ట్ ఇది. అది ఎందుకు వాడుతున్నారు అంటే ప్రపంచంలో అందరికీ తెలుసు భారతదేశంలో ఈ యోగ శాస్త్రము చాలా గొప్పది, దాని యొక్క రిజల్ట్స్ కూడా చాలా అత్యున్నతమైనవి. అందుకని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆసనాలు. కానీ వాయువు నియంత్రణ ఎంత బాగుంది కదా యోగ విధానంలో. ఉదరం నుంచి నాభికి, నాభి నుంచి హృదయం, హృదయం నుంచి కంఠము, కంఠం నుంచి ఇక్కడి నుంచి సహస్రారం. అంటే ఆ ఆర్డర్ కూడా ఎంత బాగా చెప్పారు భాగవతంలో. హరే మాతాజీ కృష్ణ. అన్ని వాయువులను కూడా కంట్రోల్ కాకుండా మాతాజీ పంచమహాభూతాలను కూడా ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా యోగ శాస్త్రం కిందకి వస్తుంది మాతాజీ. మెడిటేషన్ కూడా దాని కిందకి, అంటే మనస్సు బుద్ధిని కంట్రోల్ చేస్తుంది డీటెయిల్డ్ మాతాజీ. శాస్త్రం అది. యా ఎస్ యమ మాతాజీ. నియమ ఆసన ప్రాణాహార ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, అందులో స్టెప్ బై స్టెప్ అన్నమాట అవన్నీ. ఒక్కొక్క ఫస్ట్ గ్రాస్ బాడీ కంట్రోల్, తర్వాత మైండ్ కంట్రోల్, తర్వాత
మన బుద్ధిని మొత్తాన్ని కంట్రోల్ చేసి మనం సమాధిలోకి వెళ్తాం అనమాట. అది 1 by 1 ప్రాసెస్ అది. ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉంది? టక్కటక్కన అవును. బోర్డు చేసేసాడు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధారణ దగ్గరికి వచ్చేటడికి వాళ్ళు కొన్ని సిద్ధులు వస్తాయి, అక్కడే ఆగిపోతారు వాళ్ళు. అవును. ఏమవుతుందంటే తేలిగ్గా అయిపోవడం అవన్నీ అదే అయ్యేటడికి యోగ మేమే సిద్ధులు, భగవంతుడు యోగ సిద్ధులు, లగిమ ఒక సిద్ధులు గడిమ వచ్చేస్తాయి అవన్నీ. అన్నమాట. ఆ సిద్ధులకే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు, ఇంకా అక్కడే ఆగిపోతారు, ముందుకే వెళ్ళరు. ఇంకా మీరు ఎవరైతే ముందు ముందుకు వెళ్తారో సమాధి దాటుతారో సమాధి దగ్గర వాళ్ళకి పరమాత్మ రియలైజేషన్ వస్తుందన్నమాట. వచ్చినప్పుడు వాళ్ళు ఆ పరమాత్మను చూసి కొంతమంది మారిపోయి భక్తి యోగంలోకి వెళ్తారు. అందుకే అది లేడర్ లో అష్టాంగ యోగా తర్వాత భక్తి యోగా పెట్టిందనమాట. యా, థ్యాంక్ యూ తల్లి, హరే థ్యాంక్స్ కృష్ణ ఫర్ మాతాజీ. గౌరంగ దర్శన ప్రభు ఏం చెప్తున్నారంటే ఆసనకే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, ఆసనం వేసుకోవడానికి, కూర్చోవడానికి. మాతాజీ హరే 8.5 మిలియన్ ఆసనాలు ఉన్నాయి మాతాజీ. అవి కృష్ణ. వెయ్యాలి అంటే 60,000 సంవత్సరాలు కావాలి మనకి. మన కావాలండి. దగ్గర అంత టైం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుష్ ఎంత ఉందో లేదో తెలియదు, అసలు అంత టైం ఎక్కడ 60,000 ఆయుష్. మాతాజీ. 100 సంవత్సరాల్లో 80 తెలియక వస్తుంటాయి ఇప్పుడు. ఎనీవేస్, నన్ను 26కి పోనీయండి. సారీ మాతాజీ. No, no, no. ఏవం స్వదేహం మహతా మహీయస ముహుస్సమారోపితమంకమాదరాత్ జిహాసతి దక్షరుషా మనస్విని దధార గాత్రేష్వనిలాగ్ని ధారణాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత. వన్ సెకండ్, సన్యాసం మాతాజీ అండి. నెక్స్ట్ ఇంకా ఏవం స్వదేహం మహతాం మహీయసా ముహుః సమారోపితమంకరాత్ జిహాసతి దక్షరుహా మనస్విని దధార గాత్రేష్వనిలాగ్ని ధారణాం. ఋషా మాతాజీ అది. హరే ఋషా గాత్రేష్వ జిహాసతి, గాత్రేష్వ థర్డ్ లైన్, జిహాసతి దక్ష ఋషా మనస్విని. జిహాసతి దక్ష రుషా మనస్విని రుషా మనస్విని దధార గాత్రేష్వనిలాగ్ని ధారణాం. మహాత్ములతో అర్చనీయుడగు శివుని అంకమున ఆదరముతోనూ అనురాగముతోనూ ఆసీనమైన తన దేహమును తండ్రి ఎడగల క్రోధము వలన ఆ విధముగా చిజింపగోరి సతీదేవి అగ్నిమయమగు వాయువును తన యందు ధారణ చేయుట మొదలెడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే శివుడికి అర్ధాంగైన ఆమె ఎవరైతే మహాత్ములతో కూడా అర్చన చేయబడతారో, ఆరాధించబడతాడో అటువంటి శివుడితోటి సన్నిహితంగా ఉండి అనురాగంతో ఆయన అంకం మీద, అంటే ఆయన తొడ మీద కదా కూర్చునే అటువంటి తన దేహాన్ని ఆమె ఎందుకు త్యజించాలనుకుంది అంటే తండ్రి పట్ల క్రోధంతో, తండ్రి భర్తను అవమానించాడు అన్న ఆ క్రోధంతో ఆమె తన దేహాన్ని అగ్నికి ఏ రకంగా ఇవ్వబోతుందో అది ఇక్కడ చెప్తున్నట్టు. అగ్నిమయ వాయువును తన యందు ధారణ చేయటం మొదలు పెట్టిందట. తన దేహాన్ని ఎట్లా త్యజించింది అనే ఆ ప్రాసెస్ మనకు 24 తర్వాత 24, 25, 26, 27, 28, 27 దాకా శ్లోకాల గురించి చెప్తారు. తర్వాత 28కి ఏంటంటే ఆమె దేహ త్యాగం చేసినప్పుడు అక్కడ ఎటువంటి ఏమంటారు రెస్పాన్స్, అంటే ఆమె చేసుకున్నటువంటి ఈ కార్యం చూసి ఏ రకంగా ప్రతిస్పందించారు. థ్యాంక్స్. ఎలా ప్రతిస్పందించారు అనేది మనకు 28వ శ్లోకంలో చెప్తారనమాట. సో ఇక్కడ ఏం చెప్తుంటే ఇప్పుడు ఈ మొత్తం ఈ దక్షయజ్ఞం పర్వంలో ముఖ్యంగా మనకు చెప్పేది ఏంటంటే శివుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప భక్తుడు, ఎంత సర్వశ్రేష్ఠుడు, ఏ రకంగా ఆయనకు ద్వేషం గాని వైరం గాని ఎవరితో లేదో అన్ని ఆ శివుని యొక్క గొప్ప గుణాల గురించి ముఖ్యంగా మనకి 4వ స్కందంలో మొదటి అధ్యాయాలంతా చెప్తారనమాట. అయితే ఇక్కడ శివుణ్ణి ఆయన సర్వశ్రేష్ఠుడు చెప్పబడ్డారు. సతీదేవి ఏంటంటే ఆమె దేహరీత్యా దక్షిణతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆమె శివుని అర్ధాంగి కాబట్టి శివుడితో ఆరాధింపబడేది. అదే ఆమెకు చాలా గౌరవకరంగా ఉండేది అనమాట. శివుని అర్ధాంగి కావడం ఆమెకి ఎంతో
గౌరవం. ఇప్పుడు ఒక భర్త చాలా సక్సెస్ఫుల్ ఉన్నాడు అనుకోండి, బాగా ధనవంతుడయ్యో, లేకుంటే చాలా గొప్ప స్కాలర్ అయ్యిండో, లేకపోతే చాలా ఫేమస్ అయ్యిండో, అట్లాంటి వాళ్ళు భార్యలకు ఏంటంటే ఫలానా వారి భార్య అని చెప్పుకోవడం ఎంతో గౌరవంగా ఫీల్ అవుతారనమాట. ఈ రకంగా చూస్తే ఏంటంటే సా సా ఈ సతీదేవి సాధారణమైనది కాదు. కానీ ఏంటంటే తనకున్న ఆ గౌరవాన్ని, ఆ దేహానికి ఉన్న ప్రాముఖ్యతను, తన ఐడెంటిటీని ఆమె ఎందుకు వదిలేసుకుంది అంటే దక్షునితో సంబంధం ఉంది, దాక్షాయణి కాబట్టి ఆమెకు ఎప్పుడూ ఆ కారణంగా తనలో అప్రసన్నత, సంతోషం లేదు. ఎక్కడో ఎప్పుడో అతను ఏదన్నా దాక్షిణ్యాన్ని పిలిచినా ఆవిడ బాధపడిపోతుంది. తండ్రి తన భర్త పట్ల చేసినటువంటి ఈ అపచారాన్ని తలుచుకొని అప్రసన్నంగా ఉంటుంది. అందుకని ఆవిడ ఏమనుకుంటుందంటే వీటన్నిటి కారణం ఈ దేహం కదా, ఈ దేహాన్ని నేను వదిలేస్తాను నిశ్చయించుకున్నారనమాట. ఈమె నెలకొల్పిన ఈ కఠోరమ ఉపమానం అంటే ఆమె ఎగ్జాంపుల్ తీసుకుంటే అదేట అనుసరణీయమైనది అని చెప్తున్నారు శిలా ప్రభుపాదుల వారు. ఎక్కడ అనుసరణ అంటే అందరు పొయ్యిలో పడమని, మంటల్లో పడమని కాదు. మహాత్ముల ఏడ గౌరవం చూపని వారితో సాంగత్యం నేర్పడే విషయం ప్రతి ఒక్కళ్ళు సావధానులై ఉండాలి. అంటే మనం కొన్నిసార్లు ఈ కృష్ణ కాన్షియస్నెస్ రాకముందు మనకు అనేక మంది స్నేహితులు ఉండేది, అనేక రకాల స్నేహితులు ఉండేవాళ్ళు. అందులో కొందరు ఈ బాబా భక్తులు, కొందరు అమ్మ భక్తులు, అట్లంతా కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు మనం ఈ మార్గంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా ఒకవేళ దూషణ చేస్తే, ఈ భగవద్ దూషణ చేసినా, లేకుంటే భక్తుల పట్ల గౌరవం చూపకపోయినా, అప్పుడు ఏంటంటే వాళ్ళతోటి మనము సాన్నిధ్యంగా ఉండకూడదు. చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మా ఇంట్లో ఫస్ట్ ఆల్టార్ స్టార్ట్ అయినప్పుడు ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు డివోటీస్ వచ్చారనమాట. వాళ్ళ ద్వారా ఆల్టార్ స్టార్ట్ చేయబడింది. అప్పుడు అందరినీ కొంతమంది ఫ్రెండ్స్ని పిలిస్తే ఒకళ్ళు అంటున్నారనమాట, మాకు ఎందుకు ఈ ఆర్గనైజేషన్ నచ్చదు, ఎందుకు బయట వాళ్ళు వచ్చింది మనకి చెప్పాలి, మనకు తెలియదా? అది మనలో ఉండే అజ్ఞానానికి పెద్ద మచ్చుతునుక అనమాట. ఎందుకంటే మనకు ఎవరైతే చెప్తున్నారో ఆచార్యులు, వాళ్ళు వైట్ బాడీడ్ కాదు. ఇక్కడ ఈ వైట్ బాడీడు, బ్రౌన్ బాడీడు, బ్లాక్ బాడీడు అనేది కాదు. వాళ్ళు ఎంత ఈ భాగవతాన్ని జీర్ణించుకొని శిలా ప్రభుపాదుల యొక్క ఇన్స్ట్రక్షన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, నిషేధాలు పాటిస్తూ, ఎంతో కష్టపడి వాళ్ళ జీవన విధానంలోనే పూర్తి మార్పు తెచ్చుకొని వాళ్ళు మనకి భగవత్ జ్ఞానాన్ని ఇస్తుంటే, మనం ఏంటి, వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి మనకెందుకు చెప్తారని మనకా తెలీదు. చెప్పే వాళ్ళనా మనం ఆదరించాము, గౌరవించాం. అటువంటి ఫ్రెండ్స్ మనం మెల్లమెల్లమెల్లగా దూరం జరిగితేనే మంచి దూరం జరిగిపోతారు కూడా భగవంతుడి దయ వల్ల. అందుకని మనం ఏంటంటే ఎవరితో సన్నిహితంగా ఉన్నామో వాళ్ళ పట్ల కొంచెం సావధానం మనం వహించాలి అనమాట. కొన్నిసార్లు మనమే కదా అన్న చనువు కొద్దీ వాళ్ళు ఈ భాగవత దూషణ చేయొచ్చు, వాళ్ళకు అవమానం తలపట్టొచ్చు, కొంత చులకనగా చూడొచ్చు. కాబట్టి మనం సావధానంగా ఉండాలి అని చెప్తున్నారు. మనుషులట నాస్తికులతో అసలే ఫ్రెండ్షిప్ ఉండకూడదు అంటున్నారు. నాస్తికులు భక్తి రహితుడు. ఎవరికైతే అభక్తులు ఉంటారో వీళ్ళతోటి మనకు సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే మనం వాళ్ళని మారుద్దాములే అని అనుకుంటాం, కానీ వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడే అవకాశం ఉంది. సరే, ఇంకోటి, మనల్ని మార్చే ప్రయత్నంలో వాళ్ళు అనకూడని మాటలు, చేయకూడని విధానాలు చేస్తే అది కూడా మనకు మనస్తాపం మిగులుతుంది అన్నమాట. కాబట్టి భక్తుల సాంగత్యం కొరకే యత్నించవలనని వేదవాహం ఉపదేశించబడింది. మన రూప గోస్వామి గారు చెప్పింది కూడా అది, ప్రతి ఒక్కరు చెప్పింది. సత్సంగం ఉండాలి కానీ దుస్సంగం ఉండకూడదు. సంఘవర్జనం అంటే ఎవరైతే మనకు భక్తికి అనుకూలంగా లేరో వాళ్ళని మనము వదిలేసేయాలి. అనుకూలస్య సంకల్పే ప్రాతికూలస్య వర్జనం. మన యొక్క ఈ భక్తి జీవనానికి అనుకూలమైన వాటిని, అనుకూలమైన మనుషుల్నే మనము స్వీకరించి మిగతా వాటిని వదిలేసేయాలన్నమాట. ఎందుకు అంటే భక్తుల సాంగత్యంతో అంత లైక్ మైండెడ్, అందరికీ ఒకటే భావన, అందరికి భగవంతుడు భక్తి పట్ల ఏమంటారు
కోరిక ఉంటుంది కాబట్టి, ఆసక్తి ఉంటుంది కాబట్టి, భక్తుల సాంగత్యం ద్వారా ఏంటంటే ఆత్మానుభవ స్థితికి, అంటే సెల్ఫ్ రియలైజేషన్, అరే నేను దేహాన్ని కాదు, నేను ఆత్మను, నా ఆత్మ భగవంతుడికి సంబంధించింది. ఆ, ఆ విషయమైనటువంటి పరిజ్ఞానము కేవలం భక్తుల సాంగత్యంలోనే వస్తుంది. లేకపోతే ఏంటంటే ఆ అభక్తుల మధ్యలో ఉంటే మనకు తెలియకుండానే మిథ్యాహంకారంతోనే మనము ఇటువైపు ఆలోచించామన్నమాట. భవబంధాల నుంచి ముక్తి నొందగోరితే మనుషుడు మహాత్ములతో సాంగత్యం చేయాలి. ఎప్పుడైనా సరే మనకు చైతన్య చరితామృతం చెప్పినట్టు ఆ సాధు సంఘ లవమాత్రే సాధు సంఘ సర్వసిద్ధి హోయ్. మహాత్ములతో సాధు సంఘం చేస్తే మనకేంటంటే ఈ బంధాల నుంచి, బాండేజ్ నుంచి మనకు ముక్తి పొందుతుంది అనమాట. ఎందుకంటే ఈ మామూలు వ్యక్తులతో మన సన్నిహితంగా ఉంటే వాళ్ళు బందీలే, మనము బందీలమే. వాళ్ళు బందీలు ఉన్నవాడు మనకు సాయం చేయలేరు, మన బంధాలను విడిపించలేరు. అట్లా విడిపించాలి మన నుంచి బంధాలు అంటే బంధాలకు అతీతంగా ఉన్న సాధు సంఘం మనకు అవసరం అనమాట. భౌతిక అస్తిత్వం నందే కొనసాగోరితే ఓకే, నువ్వు ఇదే బాగుంది, నాకు ఎందుకు ఏదో నాకు పొద్దున్న లేచి దండం పెట్టుకుంటా, ఉత్పత్తి పెట్టేసుకుంటా, చేసేవన్నీ చేస్తా, ఎంజాయ్ చేస్తా నేను అనుకుంటే అలాగే ఉండు. ఈ లౌకికుల సాంగత్యమే చెయ్యి. ఇది అనమాట. అంటే చాయిస్ మనకు భాగవతంలో కానీ శాస్త్రాల్లో కానీ మన ఆచారాలు కానీ ఇచ్చింది రెండే చాయిస్లు. ఒకటి నువ్వు భక్తి మార్గంగా వెళ్ళు, ఆధ్యాత్మికంగా వృద్ధి చెందు, లేదా అలా ఈ లౌకిక అంటే అభక్తులతోటి, తర్వాత నాస్తికులతోటి, ఎవరికైతే ఈ విషయాల ఆసక్తి లేదో వాళ్ళతో సాంగత్యం చెయ్యి. నువ్వు ఇంక ఈ మెటీరియల్ లైఫ్ని ఎంజాయ్ చెయ్యి. మెటీరియల్ ఈ మొత్తం ఈ భౌతిక సుఖాలు దేని మీద ముఖ్యంగా ఆధారపడి ఉన్నాయంటే మైథున సుఖం మీద ఆధారపడి ఉంది. ప్రపంచం అంతా దీని చుట్టే జరుగుతుంది. పేపర్ తీసి చూస్తే ఈ జరుగుతున్న క్రైమ్ కానీ ఏవైనా కూడా మెయిన్ వీటి మూలంగానే అనమాట. ఈ విధంగా మైథునాసక్తి మరియు మైథున సుఖానురతులతో సాంగత్యం అనేవి రెండు వేదవాంగమున గర్హింపబడినాయి. నువ్వు ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలి అనుకుంటే నీలో ఆ కోరికలు ఉండడం ఫస్ట్. ఆ కోరికలు ఉన్న వాళ్ళతోటి, ఆ రకమైనటువంటి జీవితాన్ని గడిపే వాళ్ళతోటి సాంగత్యం కూడా నీకు తప్పు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే నీకు ఆధ్యాత్మిక పురోగతి, ఎక్కడైతే చెట్టు ఏపుగా పెరగాలి అంటే నీకు ఎరువు ఉండాలి. కానీ కలుపు మొక్కలు ఉన్నాయనుకో, కలుపు మొక్కలు ఉంటే ఏంటి, చెట్టు ఏపుగా ఎదగకుండా ఆ బలాన్ని లాగేస్తాయి. అట్లే ఈ దుస్సాంగత్యం వల్ల ఏంటి అంటే మన భక్తిలతా బీజము ఇంకా ముందుకు వృద్ధి చెందదనమాట. అదే మహాత్ములతో కనుక మన సాంగత్యం ఉంటే అది మనకు ఇంకా పైకి ఎదిగేందుకు సహాయం చేస్తుంది. దక్షుడి నుంచి లభించిన దేహమును సతీదేవి త్యజించాలనుకుంటుంది. ఎందుకంటే అది కలుపు ముక్క లాంటిది అని, తన ఆధ్యాత్మిక అభివృద్ధికి అది అడ్డమవుతోంది అని. వేరొక దేహం పొంది తద్వారా శివునితో నిష్కల్మష సాంగత్యం. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే ఇది నాది కల్మషం అయిపోయింది బాడీ, అందుకని ఇంకో దేహం ద్వారా శివునితోటి నిష్కల్మషమైన సాంగత్యం పొందాలని ఆవిడ వాంఛించింది అనమాట. ఆవిడే ఆ సతీయే. తర్వాత శిల ప్రభుపాద చెప్తున్నారు, హిమవంతుడు పర్వతరాజుకి మళ్ళీ ఆమె కూతురుగా జన్మించింది. హైమవతి పార్వతి ఆవిడ అనమాట. అప్పుడు ఆవిడ జన్మించి ఆయన కోసం తపస్సు చేసి మన్మధుడి సహాయంతో మొత్తానికి ఆమె శివుని మళ్ళ భర్తగా పొందిందనమాట. వీళ్ళిద్దరు శివ పార్వతులు వారు, శివ సతీదేవి వాళ్ళు ఎటర్నల్ గా వాళ్ళు సంబంధం కలిగిన వాడు. ఎట్లయితే మన రాధాకృష్ణుల గురించి చెప్పుకుంటామో వాళ్ళు అనమాట. ఆమె వేరే దేహాన్ని పొందినప్పటికీ, సతీదేవి దేహాన్ని వదిలేసినప్పటికీ కూడా మళ్ళా ఆమె పార్వతిగా శివుణ్ణే చేరింది. వాళ్ళ బంధము ఎప్పుడు విడిపోదు అని. ఎంత చక్కగా శిలా ప్రభుపాదుల వారు ఆమె దేహాన్ని ఎందుకు వదిలేయాలనుకుంది, దేహాన్ని వదిలేసినాక ఆమె ఏ దేహాన్ని పొందింది, ఎందుకు ఆమె శివుణ్ణే పొందాలనుకుంది, ఇవన్నీ కూడా మనకు చెప్పారనమాట. 27వ శ్లోకంలో ఇంకా అంటే ఆ ప్రాసెస్ అంతా చెప్తున్నారు, ఎట్లా ఆమె తన దేహాన్ని త్యాగం చేసింది అనేది. తత స్వభర్తుశ్చరణాంబుజాసవం జగద్గురో చింతయతీన చాపరం దదర్శ దేహో హతకల్మష సతీ సద్య ప్రజ్వాల సమాధిశాగ్నినా.
హరే అయ్యో కృష్ణ అయితే మాతాజీ మీలాగా చదవడానికి ట్రై చేయనని మీ స్టైల్లో హరే కృష్ణ ఇప్పుడు మాతాజీ ట్రై ఒక్కసారి చేస్తాను. ఒక్కసారి ఏమనుకోకండి. సరోజా మాతాజీ ఉన్నారా? పాపం అని ఆమె వెళ్ళిపోయారు అని డౌట్ వచ్చింది నాకు. సరోజా మాతాజీ, సరోజన మాతాజీ. ఓకే, మీరు చదవండి. నేను చెరుకు మాతాజీ అక్కడ మాతాజీ వస్తే నెక్స్ట్ శ్లోక చెప్తా. యా, హరే కృష్ణ తప్పులుంటే క్షమించాలి. హరే కృష్ణ. నో ప్రాబ్లం. తతస్వభక్తుశ్చరణార చరణాంబుజాసవం జగద్గురోశ్చింతయతి న చాపరం దదర్శ దేహో హతకల్మషః సతీ సద్యః ప్రజ్వాల సమాధిజాగ్నినా. హరే అనువాద భాషం శిలప్రపాదికి జై. చేసిన సతీదేవి తన భర్త జగద్గురువగు శివుడు పాదపద్మముల పైననే ధ్యానము నిలిపెను. ఆ విధముగా ఆమె సమస్త కల్మషముల నుండి పవిత్రురాలై యోగాగ్ని యందు తన దేహమును త్యజించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. మరి ఇన్ని రోజుల గురించి దేని గురించి అయితే చర్చిస్తున్నామో ఆ ఆ మూమెంట్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఆవిడ శివుడి యొక్క పాదపద్మాన్ని ధ్యానించింది. శివుడు ఎవరిని తలుచుకుంటారు? ఇప్పుడు వాసుదేవుని తలుచుకుంటారు. కానీ సతీదేవి తన భర్త యొక్క పాదపద్మాన్ని తలుచుకుంది. ఇక్కడ జగద్గురు శివుడు అని ఎందుకన్నారు మాతాజీ? హరే కృష్ణ. ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. నాకు అనిపించిన బట్టగా ఆయనకి చావు లేదు కాబట్టి, ఆయన అనంతం కాబట్టి అలా అనిండొచ్చు అని అనుకుంటాను మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా? ముగ్గురు త్రిమూర్తుల్లో గొప్పతనని హరే కృష్ణ తీసుకున్న మాతాజీ. పురాణంలో చెప్పండి సుభాష్ని. ಮತ್ತೆ ఏ పురాణంలో తీసుకున్నా శివుడు పార్వతికి ఇలా చెప్పారు అనేది అది మళ్ళా మనకు కూడా వచ్చింది కాబట్టి అలా అనొచ్చేమో. యా, హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. త్రిమూర్తులలోని ముగ్గురులోని అతనుకి రెండో స్థానం ఉంది కదా, అందుకని అతను జగద్గురు. నా అభిప్రాయంలో సుభాషిణి మాతాజీ చెప్పింది కొంచెం కలుస్తుంది. అంటే ఆయన ఎప్పుడూ వాసుదేవ స్థితిలో ఉంటూ మనందరికి కూడా మనం ఎలా ఉండాలి, భగవంతుడిని ఎలా ధ్యానించాలి అనేది చెప్పేందుకు ఆయన గురువులాగా వ్యవహరించిన. అందుకే ఆయన పార్వతీదేవికి సతీదేవికి భగవంతుని ఏ రకంగా ధ్యానించాలి, ఆరాధన విష్ణు అవన్నీ ఎందుకు చెప్పారు శివపురాణంలో, పద్మపురాణంలో పార్వతీతోటి ఎందుకు చెప్పారు అంటే గురువుగా భగవంతుని మీద ఏ రకంగా ఆధారపడాలి, భగవంతుని ఏ రకంగా ధ్యానించాలి అది మనకు చెప్పారనమాట. అందుకని ఆయన జగద్గురువు అని చెప్పబడ్డారు అని నేను అనుకుంటున్నా. హరే కృష్ణ. గురువు అంటే ఏంటంటే ఆచరణ ఫస్ట్, తర్వాత వచ్చేసి ఇది కదా మాతాజీ. సో ఆయన ఆచరించి చూపించాడు. సో అందుకని జగద్గురు. ఇంకో చోట ఎక్కడో విన్నాను మాతాజీ, ఈయన బలరాం దగ్గర నుంచి నేర్చుకుంటారు మొత్తం అంత నాలెడ్జ్, సంకర్షణ. యా, సంకర్షణ నుంచి. సో అందువలన జగద్గురు ఆయన అనేసి అది కూడా చెప్తారు. ఈ రెండు మేబీ భౌతిక జగత్తుకి గురువు అనుకోవచ్చు అనుకుంటా కదా మాతాజీ, మొత్తం కాకుండా. అంతే, జగద్గురు అంటే అంతే. ఇప్పుడు ఎందుకు ఎప్పుడు ఆయన శివుడు ఎవరినంటే సంకర్షణుడినే ప్రే చేస్తూ ఉంటాడు. మనకి 5th క్యాంటో భాగవతంలో అది వస్తుంది. ఈ ఒక్కొక్క చోట ఏ రకంగా ఒక్కొక్క భగవంతుని యొక్క రూపాన్ని ద్వీపాలు మాతాజీ, ద్వీపాలు, నవద్వీపాలు. అక్కడ కూడా వస్తుంది. శివుడు సంకర్షుని ఎప్పుడు పూజిస్తారనమాట. సో మనకు ఈ వాసుదేవ స్థితిలో ఉండాలి, ఎలా ఉండాలి, యోగం ఎలా చేయాలి, ఎవరి కోసం చేయాలని చెప్పారు కాబట్టి జగద్గురువు అని అనుకుంటున్నా. హరే కృష్ణ. థ్యాంక్స్ రసరాణి మాతాజీ. సతీదేవి ఏం చేసింది? తన భర్త యొక్క పాద పద్మాలను ధ్యానించింది అనమాట అని చెప్పి ఇక్కడ లోకపాలన వ్యవహారంగాంచి త్రిమూర్తుల్లో ఒకడైన అతని పాదపద్మ ధ్యానం ద్వారా అంటే ఇక్కడ శివుడి గొప్పతనం అని చెప్తున్నారు. ఒక పక్క ఆయన జగద్గురు అన్నారు, ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు సన్యాసం మాత చెప్పినట్టు త్రిమూర్తుల్లో ఒకరైన అంటే విశిష్టమైనటువంటి వాడు. వీళ్ళంతా మళ్ళీ భగవంతుని యొక్క విస్తరణలే. ఆయన పాద ధ్యానం ద్వారా ఆమె ఏంటంటే చాలా ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొంది ఇక మిగతా దేహానికి సంబంధించిన విషయాలన్నీ మర్చిపోయింది. అంటే దక్షుడు కానీ, తర్వాత దక్షుడు తనను ఆహ్వానించకపోవడం కానీ అవన్నీ అనమాట. ఇక లౌకికమైన విషయాలన్నీ కూడా ఆవిడ మర్చిపోయింది అనమాట. మర్చిపోయి అబ్బా నాకు ఇప్పటితో ఇంకా ఈ దేహంతో నాకు
సంబంధం అయిపోతుంది, నేను వేరే దేహాన్ని తీసుకుంటున్నాను అని ఆమె ఆనందిస్తుంది అనమాట. వేరొక దేహాన్ని పొందుటకై తన దేహం ఆమె విడిచిన కారణమున అట్టి ఆనందం నిఖముగా భౌతికమైనదే కావచ్చు. కానీ ఆమె ఏంటి ఆనందిస్తున్నప్పటికీ కూడా ఆమె ఎవరిని ధ్యానిస్తుంది? భర్త, అంత గొప్ప విశిష్టమైనటువంటి శివుని ధ్యానిస్తుంది అనమాట. అందుకని ఏం చెప్తున్నట్టే, భక్తుడు తన మనసును అవధానమును ఏ విధంగా కృష్ణ భగవాన్ పాద పద్మంలే నిలుపవలననే ఈ విషయం ఈ ఉపమానం గ్రహిస్తుంది. ఎట్లయితే సతీదేవి శివుని యొక్క పాద పద్మాలని ధ్యానిస్తూ ఈ దేహాన్ని వదిలేసిందో, అదే రకంగా ఏంటంటే మనందరం కూడా ఆమె ఆ విషయంలో ఆదర్శంగా తీసుకోవచ్చు. భగవంతుని పాద పద్మ ధ్యానం ఎంత దివ్యమైన ఆనందాన్ని కలిగిస్తుంది అంటే, అప్పుడు ఏంటంటే భగవంతుడు తప్పించి ఇంక ఏది గుర్తుండదట భక్తుడికి. అటువంటి ఆనందాన్ని, అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాడనమాట. ఆ స్థితి దాన్ని సమాధి అంటారు. అంటే బాహ్య స్మృతి లేకుండా, బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి ఆనందాలు లేకుండా భగవంతుని మీదనే దృష్టి ఉంచి ఆయననే చూసుకోగలిగి దివ్య రూపాన్ని దర్శించుకొని ఎవరైతే లీనమవుతారో అది సమాధి స్థితి అంటారనమాట. ఆ రకమైనటువంటి స్థితిలో సతీదేవి కూడా చేరుతుంది. ఆమె శివుణ్ణి ఆ రకంగా ధ్యానిస్తూ ఆయన్నే తలుచుకుంటుంది. కాబట్టి ఇటువంటి కల్మషాలు లేనటువంటిది, అంటే భౌతిక కల్మషాలు ఏవి లేనటువంటిది సతీదేవి అని శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఆమె సమస్త కల్మషముల నుంచి పవిత్రాలై, అంటే భౌతిక పరమైనటువంటి ఇంప్యూరిటీస్ వాటి నుంచి ఆమె బయటికి వచ్చేసారనమాట. వచ్చి ఆ యోగాగ్ని ద్వారా తన దేహాన్ని త్యజించిందనమాట. కల్మషాలు ఏంటి మనం అనొచ్చు, అరే సతీదేవి అంత గొప్పది, శివుని భార్య, దక్ష ప్రజాపతి కుమార్తె, అంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆవిడకేం కల్మషాలు అంటే, ఆమె కల్మషమే దక్షుడికి కూతురు అవ్వడం అని చెప్తున్నారు శిలా ప్రభుపాద. దేహము దక్షిణ నుంచి వచ్చినదనే భావనే ఆ కల్మషం అట. కానీ ఆమె ఏం చేసిందంటే, ఎప్పుడైతే ఆ శివుని యొక్క పాద పద్మాలను ధ్యానిస్తూ సమాధి స్థితిలో ఉందో, అప్పుడు ఈ దేహంతో ఉండే సంబంధాన్ని పూర్తిగా మర్చిపోయారనమాట. అంటే మనిషి భౌతిక జగానికి చెందిన దైహిక బంధం నుంచి విడిపడి తనను దేవదేవుని నిత్య సేవకుగా తలిచినప్పుడు అతనికి భౌతిక సాంగత్యం వల్ల కలిగిన కల్మషమంతయు దివ్య సమాధి యొక్క అగ్నికీలల చేత భస్మం అవుతాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఎప్పుడైతే భగవంతుని మనం ధ్యానిస్తూ ఉంటామో మెల్లమెల్లగా ఏంటంటే మనకు ఈ దైహ సంబంధాల నుంచి విముక్తి వచ్చేస్తుంది. ఈ భౌతికత్వం అనే కల్మషత్వం ఉంటుంది కదా, అది భగవంతుని ధ్యానం ద్వారా మెల్లమెల్లగా పోయి మన దేహము, మన ఆలోచనలు అన్ని ఆధ్యాత్మికకరమైతాయి అన్నమాట. అది భౌతిక జీవన దైహిక సంబంధాలన్నిటిని మరిచి మనుషుడు స్వస్వరూపంలో స్థితుడైనచో యోగాగ్నిచే సమస్త కల్మషము నశించిన వాడే అని చెప్పవచ్చు. అంటే మనం ఎప్పుడైతే ఈ రకంగా భగవద్ ధ్యానంలో ఉంటామో మనలో కల్మషాలు నటిస్తాయో అప్పుడు ఏంటంటే ఈ దేహ బంధాలు, ఈ అన్న, తమ్ముడు, అమ్మ, చెల్లి, అక్క, ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. మన సంతానం అని కానీ ఆ దైహిక బంధాలన్నీ మార్చిపోయి ఎవరు నువ్వు అంటే, నేను ఆత్మను, భగవంతుడికి సేవకును, ఆ స్థితిలోకి వచ్చినప్పుడు అన్ని కల్మషాల నుంచి మనము విముక్తి అయినట్టే అని చెప్తున్నారు అన్నమాట. చెప్పి ఈ జగములోని బాంధవ్యములను కలిగి ఉండుటయే గొప్ప యోగిగా నటించేవాడు నిజమైన యోగి కాచలుడు. అంటే ఇవన్నీ ఈ జగములోని బాంధవ్యములను కలిగి ఉండి గొప్ప యోగిగా నటించేవాడు నిజమైన యోగి కాజాలడు. నేను అందరితో కనెక్షన్ పెట్టుకుంటా మళ్ళీ నేను యోగిని అంటే కాదు. యోగి అంటే ఎలాంటి వాడు ఉంటాడంటే, ఈ భౌతిక సాంగత్యాన్ని అంత తీసేసి భగవంతుడితోటి ఆయన సంబంధం పెట్టుకుంటాడు. అది నిజమైన యోగం అనమాట. శ్రీమద్ భాగవతంలో శ్లోకం చెప్పారు, యత్కీర్తనం యత్స్మరణం. ఈ శ్లోకం ద్వారా ఏంటంటే భగవంతుని యొక్క పవిత్ర నామం యత్కీర్తనం, ఆయన నామాన్ని కీర్తించి తర్వాత స్మరణం, ఆయన పాద పద్మాల్ని ధ్యానిస్తూ ఆయన ప్రార్థించడం ద్వారా ఏమవుతుంది అంటే మనలో ఉండే భౌతిక కల్మషాలు దూరం అవుతాయి. తర్వాత
దేహాత్మ భావన మనలో ఉండదు. అంటే ఇంకా ఇది నా దేహమే ఆత్మ అన్న భావన మనలో నశిస్తుంది. అప్పుడు ఏంటి అంటే మనం ఆ ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేరుకోగలుగుతాం అన్నమాట. సతీదేవి దేహత్యాగం చేసిందన్నట్టు అంతల భావము ఆమె తనతో దక్షిణతో గల సంబంధం హృదయం నుండియే తొలగించి వేసింది జీవగోస్వామి అభిప్రాయపడ్డారట. సతీదేవి బహిరంగ శక్తి కనుక తన దేహ త్యాగం చేసినప్పుడు ఆధ్యాత్మిక దేహమును పొందక దక్షిణ వల్ల కలిగిన దేహమును మాత్రమే మార్చినదని విశ్వనాథ చక్రవర్తుల వారు వ్యాఖ్యానించింది. ఆమె వెంటనే మేనక గర్భమున ప్రవేశించినదని ఇంకొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. అంటే తన నెక్స్ట్ జన్మలో తల్లి కాబోతున్నటువంటి మేనక గర్భంలో ప్రవేశించిన కొందరు అంటారట. అంటే దక్షదత్తమగు దేహం త్యజించి ఆమె వెంటనే మరి ఒక ఉత్తమ దేహమును పొందెను. దాని భావం ఆమె ఆధ్యాత్మిక దేహం పొందినదని కాదు. అంటే ఇక్కడ మనకు క్లారిటీ ఏమిస్తుందంటే ఆమె దేహాన్నే మార్చేసింది, కానీ ఆవిడ ఎటర్నల్ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళలేదు, ఆధ్యాత్మిక దేహాన్ని పొందలేదు. ఈ బాడీని లక్ష్యంతో కలిసిన సంబంధం కలిగిన ఆ దేహాన్ని ఆమె వదిలేసి ఇక్కడ రకరకాలు చెప్పారు కదా. ఒకటి ఏంటంటే వేరే తల్లి కడుపులో జన్మించిందని, ప్రవేశించిందని, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఆమె భగవంతుణ్ణి శివుణ్ణి మళ్ళీ ఇంకో మంచి దేహంతో దేహధారణ చేసి ఆయన సేవించాలి, ఆయన పత్నిగా ఉండాలని కోరుకుంది. కాబట్టి ఆవిడ ఆధ్యాత్మిక దేహాన్ని పొందలేదు. ఆ మెయిన్ రెండే ఇంటెన్షన్స్, ఒకటి దక్షిణ పరంగా వచ్చినటువంటి ఆ దేహాన్ని వదిలేయడము, శివుడితో ఉండగలిగేందుకు అర్హమైనటువంటి ఇంకొక దేహాన్ని పొందడం. ఈ రెండు కోరికలతోటి ఆవిడ యోగాగ్ని ద్వారా తన దేహాన్ని త్యజించారనమాట. ఎప్పుడైతే తన ఆ రకంగా దేహాన్ని త్యజించిందో ఒక్కసారి హాహాకారాలు చెలరేగాయి అనమాట. ఇది ఒక్కటి చేసి ఆపేద్దామా? తత్రశ్యతాంఖ్యే భువి చాద్భుతం మహద్ ఆహేతి వాద సుమహాన జాయత అంతఃప్రియా దైవతమస్య దేవి జహావసూంకేన సతీ ప్రకోపిత. సరోజ మాతాజీ ఉన్నారా? ఓకే, ఇంకా చదవండి. హరే కృష్ణ. నాగచంద్రిక మాత చెయ్యెత్తున్నారు, ఒకసారి చదవండి. చదవండి నాగచంద్రిక మాతాజీ. హరే కృష్ణ. ప్రణామ్ మాతాజీ. తత్పశ్చాంకే భువి చాద్భుతం మహత్ హాహేతి వాద సుమహాన జాయత హంత ప్రియా దైవతమస్య దేవి జహాన సోన్కేన సతీ ప్రకోపిత. జహావసూన్కేన సతీ ప్రకోపిత. చదవండి. దొరుకుతారా? సతీదేవి క్రోధంతో దేహత్యాగము కావించినప్పుడు అయ్యో దైవతముడైన శివుడు భార్యకు సతీదేవి ఎందులకై ఆ రీతి దేహమును త్యజించినది అనుచు విశ్వమంతటను హాహాకారములు చెలరేగినవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మనకు ఎప్పుడు డౌట్ వస్తుంది కదా, ఎందుకు సతీదేవి దేహాన్ని వదిలేయాల్సి వచ్చింది, మరి ఆత్మహత్య కరెక్ట్ కాదు కదా, ఇట్లాంటి రకరకాలుగా మనం ఆలోచిస్తాం కదా. వాటికి మనకి ఈ శ్లోకం యొక్క భాష్యం ద్వారా శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఆవిడ సామాన్యురాలు కాదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, దక్ష ప్రజాపతి కుమార్తె, తర్వాత దేవతలందరిలో పరమదేవత, అందరిలో శ్రేష్ఠుడైనటువంటి శివుడి భార్య. అంటే రెండు రకాలుగా కూడా ఆమె చాలా ప్రముఖమైనటువంటిది. ఎప్పుడైతే ఆమె సమాధి యోగం ద్వారా తన దేహాన్ని వదులుతుందో అప్పుడు ఒక్కసారి ఆహాకారాలు, అరే ఈవిడ ఎందుకు అంత కోపం ఎందుకు వచ్చింది, ఆమెకు దేహాన్ని ఎందుకు త్యాగం చేసుకుంది అంత కోపంలో అని అనుకున్నారట. తర్వాత ఆమెకు పుట్టింట్లో కానీ మెట్టింట్లో కానీ తీరని కోరికలు ఏమీ లేవు. ఎందుకంటే ఏది అనుకుంటే కూడా అది ఆమెకు లభ్యమవుతుంది. కాబట్టి ఇంకా కోరుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు. మరి ఎందుకు ఏ కారణంగా ఆమెకు అసంతృప్తి ఉంది, అసంతృప్తితో తన దేహాన్ని త్యాగం చేసింది అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారట. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు, కొన్నిసార్లు చాలా గొప్ప ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా
మనిషి పూర్ణ సంతృష్టి పొందడు. అది మనము శీలా ప్రభుపాదుల వారు ఈ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎంతో మంది చాలా చాలా ధనవంతులు, అయినా వాళ్ళకు ఆనందం లేదు, జీవితంలో ఏదో వెలితి, ఒక శూన్యం. అట్లాంటి వాళ్ళు ఎప్పుడైతే శిలా ప్రభుపాదుల వారు వెళ్ళి కృష్ణ నామాన్ని, అమృతాన్ని వాళ్ళకి ఇచ్చారో ఒక్కసారి వాళ్ళ జీవితంలో సంతోషం, నిండుతనం వచ్చిందనమాట. అంటే భౌతిక పరమైనటువంటి ఐశ్వర్యాలు ఇవ్వని ఆనందం ఎప్పుడు ఇవ్వలేని ఆనందం భగవంతుని సేవిస్తే వస్తుందన్నమాట. అంటే ఈ ఐశ్వర్యం ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అంటే అది సాధ్యం కాదు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే తండ్రి నుంచి కానీ దేవతాశ్రేష్ఠ భర్త నుంచి కానీ ఆమె పొందలేని విషయం లేదు. అయినా ఆమెకి ఆమె అడిగితే ఎవరైనా ఏదైనా చేస్తారు, కానీ ఆమె ఎందుకో అసంతృప్తిగా ఉంది. కాబట్టి ఈ అసంతృప్తి మనుషుల్లో ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఎంతసేపు నిజమైన సంతృప్తి కలిగి ఉండాలి. ఏయాత్మ సుప్రసిద్ధి, అది మనకు భాగవతంలో ఫస్ట్ అధ్యాయంలో చెప్తారు, 1, 2, 6. ఈ భాగవతంలో చెప్పేది ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా పూర్ణమైనటువంటి సంతృష్టితో ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది అంటే భగవంతుని భక్తి చేసినప్పుడు ఉంటుంది. సవై పుంసాం పర్వతమో యథో భక్తి రదోక్షది ఎప్పుడు చెప్తుంటాం మనం. అదేంటంటే ఎవరైతే అదక్షుడో, ఎవరైతే ఆ భగవానుడో ఆయన్ని సేవ చేసుకున్నప్పుడే మనం నిజమైన ఆనందంతో సంతృష్టితో ఉండగలుగుతాం అనమాట. అంటే మనిషి శిలా ప్రభుపాద ఏం కంక్లూడ్ చేశారంటే మనుషుడు కృష్ణ భగవానుడ అకుంఠితమగు ప్రేమ, అంత అచంచలైన ప్రేమను గనక వృద్ధిపరుచుకుంటే అప్పుడు ఆయనకు పూర్ణ సంతృప్తి కలుగుతుంది. లేకపోతే ఏంటంటే ఈ మెటీరియల్ ప్రపంచంలో మనకు ఎవ్వరి వల్ల కానీ ఎక్కడ కానీ పూర్తి సంతృప్తి పొందే అవకాశం లేదు. అంటే బై డిఫాల్ట్ ఈ భౌతిక ప్రపంచమే అట్లా. నీకు ఒకటి వస్తే ఇంకోటి లేదని బాధ, అసలు లేని వాటికి లేదే అని బాధ, ఉన్నవాడికి నాకటి ఇంకోటికి ఉన్నదే అని బాధ. అంటే ప్రతి రకంగా చూస్తే ప్రతి ఒక్కడికి ఏదో రకమైన అసంతృప్తి ఉంటుందన్నమాట. నీకు సంతృప్తి రావాలి అంటే కేవలము భగవంతుని యొక్క భక్తి నీకు సంపూర్ణమైన తృప్తిని కలిగించగలదు అని శ్రీల ప్రభుపాదుల వారు 28వ శ్లోకంలో భాషను చక్కగా చెప్పారనమాట. ఆవిడ అసంతృప్తి ఎందుకు, అటువంటి అసంతృప్తి అన్ని గొప్ప ఉన్నా కూడా ఆవిడలో ఎందుకు అసంతృప్తి ఉంది, అసంతృప్తి ఎందుకు ఉండకూడదు, నీకు సంతృప్తి ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా వస్తుంది ఆ సంతృప్తి అనేది ఈ శ్లోకంలో డిస్కస్ చేయడమైంది. హరే కృష్ణ. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా యాడ్ చేయాలనుకున్నా రేపు చేసుకుందాం. సమయం అయిపోయింది కనుక